మిత్రులారా, ఈ వీడియోలో మనం స్మార్ట్ వీడియో ఎడిటర్ అనే అప్లికేషన్ యూజ్ చేసి వీడియో వెనక్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆడియోని ఎలా ఎక్స్చేంజ్ చేయాలో అనే టాపిక్ కోసం ఈవేళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అందుకు ముందుగా మనం స్మార్ట్ వీడియో ఎడిటర్ అనే అప్లికేషన్ని మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ మీ అందరికీ నేను ఇప్పుడు చూపిస్తా. ఓకే, అప్లికేషన్ అయితే దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. రైట్ స్వైప్ చేయండి. సెలెక్ట్ టూల్ టు స్టార్ట్. ఓకే, అది హెడ్డింగ్. ఇది ఇక్కడ సెలెక్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి. మనం ఆడియోని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చేంజ్ ఆడియో అనే టూల్ని తీసుకోండి. ఓకే, ఇదంతా మన గ్యాలరీ యొక్క వీడియోస్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈజీగా వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీరు ఏ వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో యొక్క నేమ్ని ఎక్స్చేంజ్ చేయండి. ఓకే, అది ఎలాగో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఒక వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, వీడియో అయితే నేను తీసుకున్న ఒకటి. ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి, అవి చూద్దాం. వీడియో ఫ్రేమ్ ఇది చూడండి. వీడియో ఫ్రేమ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పదు. ఇది ఇక్కడ నుండి వీడియోని ప్లే చేసుకోవచ్చు. అదా కాదా కన్ఫర్మేషన్ కోసం. ఓకే, ట్రిమ్ ఇది స్లైడ్ బార్. ఇది అంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం కదా వీడియో ఫ్రంట్కి బ్యాక్కి, ఆ యొక్క స్లైడ్ బార్ ఇది. ఇది వీడియో డ్యూరేషన్ అన్నమాట. 2 minutes 57 seconds వీడియో డ్యూరేషన్. అది వీడియో సెట్టింగ్స్. చేంజ్ selected. Change audio. Radio button. 1 of 3. And list 3 items. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనము వినడం అయితే జరిగింది. అదేంటంటే ఓన్లీ వీడియోలో ఉన్న ఆడియో తీసేసి మనం ఏ అయితే ఫైల్ అనేది ఇందులో అప్లోడ్ చేస్తామో ఆ యొక్క ఆడియోని వీడియోకి ఎక్స్చేంజ్ చేస్తుంది ఒక టూల్. నెక్స్ట్ మిక్స్ ఆడియో. ఇది దేనికి యూజ్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫర్ సపోజ్ ఏదైనా వీడియోలో మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అనుకుంటున్నాం, అప్పుడు ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోకి యాడ్ చేయాలనుకుంటే ఈ టూల్ అనేది యూజ్ అవుద్ది. మ్యూట్. వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేయాలంటే ఈ యొక్క టూల్ అనేది యూజ్ అవుతుంది. కానీ మనకి ఈ వీడియోలో కావాల్సిన టూల్ ఫస్ట్ వన్. అది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. మళ్ళీ నేను రైట్ సైడ్ స్వైప్ చేస్తూ వస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ చేశాను. ఇది సెలెక్ట్ ఆడియో. ఇక్కడ ఏదో ఒక ఆడియోని సెలెక్ట్ చేసుకుందాం. Smart video editor. Caminata am a part of it. Getting file info. Smart video editor. ఓకే,
నేను ఒక ఫైల్ అయితే దీంట్లోకి అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు రైట్ స్వైప్ చేయండి. Smart video editor. Smart video edit. Repeat new audio stream. ఇక్కడ ఇంకొక ఆప్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన చిన్న మ్యాటర్ అయితే ఉంది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ Repeat విందాం. audio stream. Repeat new audio stream if audio length shorter than video length. ఓకే, ఇది మనకు దేనికి యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ వీడియో చాలా పెద్దది ఉండి మనము అప్లోడ్ చేసిన ఆడియో చాలా చిన్నది, ఇది Ticked. చెక్ చేసి ఉంటే రిపీట్గా వీడియో కంప్లీట్ అయ్యే వరకు ఆడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. Not ticked. నాట్ టిక్లో ఉంటే ఓన్లీ ఒకసారి ప్లే అయ్యి మిగతా ఆడియో అంతా న్యూట్గా మిగిలిపోతుంది. ఓకే, ఇక్కడ చేంజ్ ఆడియో ఉంది కదా, Button. సారీ సెలెక్ట్ ఆడియో, రైట్ స్వైప్ చేస్తే Repeat new audio stream if audio length shorter. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రిపీట్ న్యూ ఆడియో ఆప్షన్ అనేది మనకి లొకేట్ అయి ఉంటుంది. ఓకే, ఒకసారి నేను ఫస్ట్ నుండి మీకు అన్నీ వినిపిస్తాను. ఫస్ట్ ఆడియో ఫ్రేమ్, End icon video play. Button. వీడియో ప్లే చేయడానికి ఆప్షన్స్ Detect. ఇక్కడ, End icon video trim. వీడియో Button. ట్రిమ్, 0.000%. NC bar. Slider. ఇక్కడ మనం స్లైడ్ బార్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియో ట్రిమ్ ఎంత దాకా కావాలనేది. 0 to 57. ఓకే, డ్యూరేషన్, Video settings. వీడియో సెట్టింగ్స్, Change. చేంజ్, Button. Selected. Change audio. చేంజ్ Radio. ఆడియో, Not selected. Mix audio. మిక్స్ ఆడియో, Not selected. Mute. Radio Mute. button 2_519538672838222286. ఓకే, ఇది ఆడియోని అంటే మనం అప్లోడ్ చేసాం కదా ఆ వీడియో యొక్క నేమ్. Select audio. Button. సెలెక్ట్ ఆడియో, ఇక్కడ ఆడియో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇది. Repeat new audio stream if audio length shorter than video length. ఓకే, ఇది ఆడియో రిపీట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి టూల్, అంటే మీకు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా దానికి సంబంధించిన ఆప్షన్. Not ticked. Tick box. Save. ఓకే, ఇక్కడ మనం సింపుల్గా సేవ్ చేద్దాం. Save file on top. Start recording on bottom. Screen recorder 173752. Call via geo from phone. Call via geo from Gavin Pro. Decline. Call via geo from Gavin Pro. సారీ ఫ్రెండ్స్, ఫోన్ అయితే వచ్చింది. Screen recorder ఇక్కడ నుండి మనం 1735. ఫైల్ అనేది రీనేమ్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తుంది ఎలాగో. Showing English. Search. Cut. Copy. Paste. More options. Search. Cut. Copy. Clear text. Okay. Showing recently copied or captured D. W. సారీ ఫ్రెండ్స్, W deleted. Showing S. U. E. R. Y. A. ఓకే, ఫైల్ని అయితే రీనేమ్ చేసా. Showing recently. .m output fold. Internal change. But more options. Cancel. Done. ఇక్కడ డన్ కొడుతున్నా. Smart video. సింపుల్గా ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది, మన గ్యాలరీలోనే సేవ్ అవుతుంది. కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
बस में कितना पैसा जरा दिखा दो। अरे ज्यादा नहीं होगा कुछ। Photo launcher. ఓకే, ఫైల్ అయితే మనకి రెడీ అయిపోయింది. గ్యాలరీలోకి వెళ్ళి చూసుకోవచ్చు. కన్ఫర్మేషన్ కోసం ఒకసారి నేను మీకు చూపిస్తాను. Open. Not. Selected. Radio. Color. Search for apps. Capital G. Show. గ్యాలరీ అయితే ఓపెన్ చేసా. Photo. Chat. Video. Gallery. Play with. Send. Button. మర్యాద రామన్న కథలు సుబ్బన్న. Photo. January 22nd. Gallery. ఓకే, విన్నారు కదా, ఆడియో Start అయితే recording. చేంజ్ అయిపోయింది. Open app core. ఈ విధంగా మనం వీడియో యొక్క ఆడియో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను.